యా ఇక్కడ చూడండి, పొంగులేటి కొడుకుపై కేసు పెట్టిన పోలీస్ అధికారిపై వేటట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీ కొడుకు చేసినటువంటి దుర్మార్గాలు, నీ కొడుకు చేసినటువంటి కబ్జాలు, అక్రమ కబ్జాలు, బాజాప్తా జేసీబీలను తీసుకుపోయి వాళ్ళ ల్యాండ్ పైన కబ్జా చేస్తూ ఉంటే పోలీసులు మూసుకొని కూర్చోవాలా? నువ్వు పొంగులేటి మంత్రి అయితే నీ కొడుకు కేసు పెట్టదా? నీ కొడుకు ఎన్ని లంగా పనులు చేసినా, ఎన్ని లఫంగా పనులు చేసినా పోలీసులు చూస్తుండాలా? నీకు దమ్ముంటే ఈ ఎస్ఐని కాదు భయ్, ఎస్ఐ పైన సిఐ ఉంటాడు, సిఐ పైన ఏసీపీ ఉంటాడు, ఏసీపీ పైన డీసీపీ ఉంటాడు, డీసీపీ పైన డీజీ ఉంటాడు, డీజీపీ ఉంటారు కదా, వాళ్ళపైన చర్యలు తీసుకొని దమ్ముంటే. ఇంకా అమాయకులు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. వీళ్ళంతా బడుగు బలహీన వర్గాల వాళ్ళు, చిన్న ఎస్ఐ సంబంధించిన పిల్లలు వీళ్ళంతా. వీళ్ళపైన నీ రుబాబేది నాకు అర్థం కాదు. నువ్వు మంత్రివా కంత్రివా నాకు అర్థం కాదు. గీ చిన్న ఎస్ఐ పైన నీ ప్రతాపమా? నీకు దమ్ముంటే నువ్వు మంత్రివి కదా, నువ్వు ఎమ్మెల్యే కూడా మంత్రివి కదా, నువ్వు ఆ పైన ఉండే డీసీపీల వల్ల డీజీల వల్ల నువ్వు చర్యలు తీసుకో చూద్దాం. నీకు మొగతరం ఉంటే, నీకు దమ్ముంటే. అది చేత కాదు. చిన్న వాళ్ళ మీద, పిల్లగాళ్ళ మీద నీ ప్రతాపం ఏంది నాకు అర్థం కాదు. నువ్వు ఏసీపీ ఈయన ఒక్కడు కాదు కదా, ఈయన ఒక్కడి కేసు పెట్టాడు కదా, ఈయన పైన సిఐ ఉంటాడు. ఎస్హెచ్ఓ అంటే ఆయన కదా, డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ కదా, డిపార్ట్మెంట్ అక్కడ ఆ ఆఫీసు ఏదైతే ఎస్హెచ్ఓ అవుతుందో ఆయనగా హెడ్, సిఐ కదా హెడ్. మరి సిఐ పైన చర్యలు తీసుకుని దమ్ముందా? సిఐ పైన, ఏసీ పైన, డీసీ పైన దమ్ముందా అని మేము అడుగుతున్నాం. చిన్న వాళ్ళపై నీ ప్రతాపం ఏంది నాకు అర్థం కాదు. ఇంత దుర్మార్గమా? వాడేమో నీ కొడుకేమో పోయి కబ్జాలు భారీగా పెడతా ఉంటాడు ఇష్టం వచ్చినట్టు. ఏంది ఎవడు అడగడనుకుంటారా ఈ రాష్ట్రంలో? బరాబర్ అడుగుతారు భయ్. ఏంది నువ్వు నాకు అర్థం కాదు. నువ్వు మంత్రి అయితే తురుంకరా అనుకుంటావా? ప్రజల ముందు ఎవడైనా ప్రజలకు బానిసగా పనిచేయాల్సిందే. మీరంతా ప్రజలు ఇచ్చిన సొమ్ములతో బతుకుతున్నారు కదా, మీరంతా ప్రజలు ఇచ్చిన ట్యాక్స్తో కట్టిన డబ్బులతో కదా మీరంతా బతుకుతున్నారు. సిగ్గుండాలే కొంచెమైనా. కాస్త ఎస్ఐ పైన మీ ప్రతాపమా? అది కూడా కేసు ఆయననే కట్టిండని చెప్పేసి అంత దుర్మార్గం చూడండి. మంత్రి పంతంతో గచ్చిబౌలి సిఐ బదిలీ. సిఐ అట, ఎస్ఐ అనుకున్నా సిఐ అట. ఓకే, లోలో రగులుతున్న దౌర్జన్య కంటే ఎపిసోడ్ ఉన్నతాధికారిని మార్చాలని పట్టుబడుతున్నాయి మంత్రి. నచ్చజెప్పేందుకు రంగంలోకి ఢిల్లీ స్థాయి పెద్దలు. వివాదం రచ్చకెక్కడంతో సర్దుకుపోవాలని సూచన. కంటి తుడుపుకు చర్యగా ఇన్స్పెక్టర్పై బదిలీ వేటట. ఏంది నాకు అర్థం కాదు. నేను అదే అంటాను, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా మంత్రివి కదా, నీ స్థాయి సిఐ తోట, సిఐ తోటి కాదు. నువ్వు నిజంగా చర్యలు తీసుకోవాలనుకుంటే డీజీపీ పైన, ఆ గచ్చిబౌలి ఏదో వస్తాయి కదా డీజీపీ, ఆయన పైన చర్యలు తీసుకొద్దాం, తెలుస్తుంది నీకు. సిఐ పైన నీ ఇజ్జత్ మొత్తం పోయింది కదా, పరుగు. అంటే నీ స్థాయి సిఐ లెవెల్ స్థాయి, నువ్వు మంత్రి అయినా కానీ నీ స్థాయి సిఐ లెవెల్ స్థాయి. అంటే నీ పైన ఇంకా ఏసీపీ డీజీపీలు నిన్ను ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు, అంతే కదా. అంటే నీ స్థాయి సిఐ స్థాయి ఒకటే. అంత దిగజారుతూనే ఎవరు ఆయన? మీరు మంత్రులు ఒక ఉందాతనంగా వ్యవహరించాలి. ఇంకా సిఐ స్థాయి దాకా పోయి మీరు ఉన్నారంటే నిజంగా ఘోరం మీరైతే. మంత్రి పొంగులేటి బెట్టు వీడక మరింత బలి తీస్తున్నారు. కొడుకుతో పాటు రాఘవ కన్స్ట్రక్షన్పై కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులపై ఆగ్రహంతో ఊగిపోతూ వారి అంతు చూడండి వదిలేనట్టుగా వ్యవహరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం రెవెన్యూ మండల పరిధి వట్టినాగులపల్లి వ్యవహారంలో గచ్చిబౌలి సిఐ సహా ఉన్నతాధికారిపై వెనక్కి తగ్గకుండా తానేంటో డైరెక్ట్గానే ప్రకటిస్తున్నాడు. అమాత్యుడి ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే ఎస్సీఐపై బదిలీ వేటు వేసిన ఉన్నతాధికారి సైతం సాగనంపాలని ఆయన చేస్తున్న శపథం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది అంటూ చూస్తున్నాం. రీసెంట్గా సురక్షిత హైదరాబాద్ అవార్డు స్వీకరిస్తున్నటువంటి సిఐ అట. పాపం ఆయన నిజాయితీగా పనిచేసిన ఒక పేరుంది ఆ సిఐకి. ఆయన పైన కూడా చర్యలు తీసుకోని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒత్తిడి చేస్తాడట. సిఐ ఏదో కట్టితుడుపుగా సిఐని చేసిరు, రేపు మళ్ళీ డీజీపీని చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోంది. సమస్యకు ఆజ్యం ఇలా. రంగారెడ్డి జిల్లా గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని వట్టినాగులపల్లి సర్వే నెంబర్ 245లో పొంగులేటి మంత్రి కొడుకు దౌర్జన్యకాండ ఎపిసోడ్ ఇప్పుడు మరో మలుపు తిరిగింది. రాఘవ కన్స్ట్రక్షన్ వ్యాపారంలో భాగంగా వట్టినాగులపల్లిలో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదిరింది. పక్కన సర్వే నెంబర్ 245లోని భూమిని సైతం డెవలప్మెంట్కి ఇవ్వాలని భూ యజమానులపై మంత్రితో పాటు ఆయన కుమారుడు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఎన్ని విధాలుగా ఒత్తిడి చేసినా వారు వినకపోవడంతో ఏకంగా రెవెన్యూ యంత్రాంగాన్ని వినియోగించి దశాబ్దాల తరబడి ఉన్న హద్దుల్ని మార్చి బాధితుల భూమిలో పక్క భూ యజమానికి సంబంధించిన హద్దులు నిర్ధారించారు. నిస్సహాయులైనట్టు బాధితులు చేసేదేమి లేక చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టేటస్కో తెచ్చుకున్నారు. ఆ పొంగులేటి బరి తెగించి ఏం తెచ్చుకున్నారు? స్టేటస్కో తెచ్చుకున్న విషయం తెలిసిన మంత్రి కుమారుడు తీవ్ర కోపంతో ఊగిపోయి ఓ రాత్రి
బౌన్సర్లతో అక్కడ వీరంగం సృష్టించారు. బాధితుల భూమి వద్ద ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డును తీవ్రంగా కొట్టడంతో పాటు గోశాల ప్రహారీ గోడను జేసీబీతో ధ్వంసం చేశారు. భయానక వాతావరణంలో సమాచారాన్ని అందుకున్న బాధితులు ఓ పోలీసు ఉన్నతాధికారి ఈ ఫోన్లో గోడు వెళ్లబోసుకోవడం, నిబంధనల ప్రకారం గచ్చిబౌలి స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలికి చేరిన పోలీసు బౌన్సర్ల వీరంగాన్ని నిలువరించడంతో పాటు కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ పెద్దలు పోలీసు ఉన్నతాధికారులపై కన్నెర చేసి చర్యలకు ఉపక్రమించే క్రమంలో నమస్తే తెలంగాణ దౌర్జన్యకాండ ఎపిసోడ్ను వెలుగులోకి తెచ్చింది. ఓవర్ టు హస్తిన. అంటే ఈ చిన్న పంచాయతీ ఢిల్లీ వరకు పోయిందట. సిగ్గుండాలు చేసిందే లంగా లఫంగా పని, భూ కబ్జాలు చేసిన పని. దానికి కేసులు పెట్టకపోతే ఏం చేస్తారో నాకు అర్థం కాదు. మీరు మంత్రులా ఏం నాకు అర్థం కాదు. మీరు ఒక మంత్రి హోదాలో ఉండి ఏం చేస్తారో నాకు అర్థం. వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, ఏం చేసుకుంటారు అబ్రత? ఏం చేసి మీ బొందవి పెట్టుకుంటారా? నాకు అర్థం కాదు. బొందవి పెట్టుకుంటారా? పోయేటప్పుడు ఏమైనా కట్టుకొని పోతారా? మీ బొందలు ఏమైనా పెట్టుకొని పోతారా? ఎవరికైనా చచ్చిపోయినాక 7 అడుగుల స్థలమే గంతే, ఇంకేం అవసరం లేదు కదా. ఇంత సంపాదించి ఏం చేస్తారు నాకు అర్థం కాదు. ఛీ, మీరు బతుకు మీదో కథ. ఏం బతుకులరా నాయన. ఇన్స్పెక్టర్పై వేటుకు పోలీసు ఉన్నతాధికారులు అంగీకరించకపోయినా మంత్రి సంతృప్తి పరిచేందుకు పొలిటికల్ బాస్లు పట్టుబట్టి ఉత్తర్వులు జారీ చేసినట్టు చెబుతున్నారు. సీఐని బదిలీ చేయించింది పొంగులేటి ఒత్తిడితోనే కాగా పైకి మాత్రం బాధితుల ఫిర్యాదుపై సకాలంలో స్పందించినందుకే బదిలీ చేసినట్టుగా పోలీసుల వర్గాలు సర్ది చెప్పుకున్నాయి. బాధితుల ఫిర్యాదుపై సీఐ నిజంగానే సరిగా స్పందించకపోతే అసలు ఈ వ్యవహారమే వీళ్ళకి వచ్చేది కాదని, కేవలం పొంగులేటి కక్ష సాధింపు వల్లే సీఐ బదిలీ జరిగిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి అంటూ చూస్తూ ఉన్నాం. సో ఎంత దుర్మార్గం అంటే నిజంగా ఆఫీసుల అధికారులు, కొంతమందికి ఇలాంటి అధికారులు పనిచేయాలనుకుంటారు, కానీ ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే పనిచేసేటప్పుడు పనిచేయడు. ఎంత లా అండ్ ఆర్డర్ అతిక్రమించేస్తే కేసులు పెట్టద్దు, ఏం పెట్టద్దు. మీకు నేను అడుగుతూ ఉన్నాను కదా, ఇప్పుడు సిఐ ఆయన డీజీపీ పర్మిషన్ లేని కేసు పెట్టాడు, డీజీపీ పర్మిషన్ లేని కేసు పెట్టాడు. మరి నేను అడుగుతాను, పొంగులేటి నువ్వు నిజంగా నీకు మంత్రి పదవి, నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, నువ్వు మొగోనివి అయితే, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే డీజీపీ నుంచి డీజీపీ సిఐ వరకు అందరినీ చేయొచ్చు. సిఐ ఆల్రెడీ అయిపోయింది అనుకో, డీజీపీ లెవెల్లో నువ్వు మార్చే ప్రయత్నం చేసి చూద్దాం. ఇక దమ్ముంది అని అడుగుతున్నాం. అన్ని పనికిమాలిన ముచ్చట్లు ఏకు, పెరికి పంద ముచ్చట్లు ఏకు. నీదో బతుకు, నీదో కథ, నువ్వు మంత్రివి.